హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా మరొక 2 శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆల్రెడీ రేషన్ పంపిణీ అనేది కొనసాగుతుంది. ఒకేసారి 3 నెలల రేషన్ను పంపిణీ చేస్తూ ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి 3 నెలల రేషన్ ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉంటే కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 3 రోజుల్లోపు మీరు రేషన్ అనేది తీసుకోవాలి. లేకపోతే ఈ 3 నెలల రేషన్ కనుక మీరు తీసుకోకపోతే మీ రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే మనకు దాదాపు ఒక 78,000 రేషన్ కార్డులను తొలగించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఎవరైతే అర్హత లేకుండా రేషన్ కార్డులు పొందారని మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఈ రేషన్ కార్డులను తొలగించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డు ఉంటేనే అనేక పథకాల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. మరి ఖచ్చితంగా ఈ నెలలో మనకు రేషన్ పంపిణీ కూడా మనకు మరొక 3 రోజుల్లో ముగుస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన అప్డేటు, అలాగే మరొక 2 పథకాలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అమలు చేయబోతున్నారు. మరి ఏ పథకాలు అమలు చేస్తున్నారు, ఏంటి, ఎవరికి మేలు జరుగుతుంది, అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ను కూడా మీకోసం నేను తీసుకొచ్చాను. దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసి రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించింది. అయినా కానీ ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు అనేది పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు అన్నిటికీ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి 3 నెలల సన్న బియ్యాన్ని తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, మరి జీరో కరెంటు బిల్లుకి కానీ 500 రూపాయల సిలిండర్కి కానీ వీటన్నిటికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీని కూడా చేపట్టబోతోంది. మరి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ విషయం పైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మొత్తానికి రేషన్ కార్డులు ఉన్న వారికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మీకు నేను ఈ వీడియోలో కంప్లీట్గా చాలా క్లారిటీగా మీకు వివరాలు అయితే అందిస్తాను. మరి రేషన్ కార్డులు ఉంటేనే మనకు అనేక పథకాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలన్నా కూడా మనకు వస్తాయన్నమాట. మరి ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసినటువంటి పథకాలు కూడా రేషన్ కార్డు లేని కారణంగా చాలామంది పొందలేకపోతున్నారు. మరి అటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఆ వివరాలన్నీ కూడా అంటే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు, అలాగే కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారంతా కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాల ప్రయోజనాలను అయితే చేకూరుస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగిస్తున్నారు, అలాగే మనకు జీరో కరెంటు బిల్లు పొందుతూ ఉన్నారు, అలాగే 500 రూపాయల సిలిండర్ పొందుతూ ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లు తీసుకుంటూ ఉన్నారు. ఇట్లా అనేక రకాల పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర మహిళలంతా కూడా తాజాగా మనకు రేషన్ కార్డు ఉంటే మరికొన్ని ప్రయోజనాలను అయితే ప్రభుత్వం అందించబోతోంది. ముఖ్యంగా ఇప్పటికే మనకు వచ్చే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం 3 నెలల సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి జూన్ నెల 1వ తారీఖు నుంచి కూడా ఈ 3 నెలల సన్న బియ్యం పంపిణీని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా
మరొక 3 రోజుల్లో ఈ సన్న బియ్యం పంపిణీ ముగుస్తుందని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఎవరైనా ఇంకా రేషన్ కార్డు కలిగి ఉండి ఈ 3 నెలల సన్న బియ్యం కనుక మీరు తీసుకోకుండా ఉంటే వెంటనే కూడా రేషన్ దుకాణానికి వెళ్ళండి. మీరు ఎక్కడున్నా కూడా ఈ 3 రోజుల్లోపు వచ్చేసి మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి 3 సార్లు వేలిముద్ర పెట్టాలి. నెలకు, జూన్ నెలకు, జూలై నెలకు, ఆగస్టు నెలకు, ఈ 3 నెలలకు కూడా మీరు వేలిముద్ర పెట్టి రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే బియ్యం అనేది, సన్న బియ్యం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఎందుకంటే కంటిన్యూగా 3 లేదా 6 నెలలు కనుక మీరు రేషన్ బియ్యం అనేది తీసుకోకపోతే మీ యొక్క రేషన్ కార్డును రద్దు చేయబోతున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇప్పటికే మనకు ఈకేవైసీ లేనటువంటి వారు, అలాగే అర్హత లేకపోయినా కూడా రేషన్ కార్డులు పొందినటువంటి వారి రేషన్ కార్డులు దాదాపు అంటే గత కొన్ని నెలల నుంచి కూడా రేషన్ తీసుకున్నటువంటి 78,000 రేషన్ కార్డులను రద్దు చేసేందుకు ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏ కారణం చేత వీళ్ళు రేషన్ తీసుకోలేకపోయారు, మరే ఇతర ఉద్దేశంతోనైనా ఈ రేషన్ కార్డును వీరు పొందారా అని చెప్పి వివరాలన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా పరిశీలించి వారికి అర్హత లేకపోతే కనుక రేషన్ కార్డును రద్దు చేయడం జరుగుతుంది. మరి ఈ విధానం అయితే కొనసాగుతుంది. కాబట్టి ఎవరు కూడా 3 లేదా అంతకంటే ఎక్కువ నెలలు ఈ రేషన్ బియ్యం తీసుకోకుండా ఉండకూడదు. మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉంటే కూడా ఈ యొక్క లబ్ధిదారులు బియ్యాన్ని తీసుకోలేకపోవడంతో మరి ఈ కార్డులపైన ప్రభుత్వానికి డౌట్ అయితే వచ్చింది. మరి వీరెందుకు రేషన్ బియ్యం, సన్న బియ్యం కూడా ఇస్తూ ఉంటే తీసుకోలేదు అని చెప్పి ప్రభుత్వం గుర్తించి వెరిఫికేషన్ చేసి ఈ యొక్క రేషన్ కార్డులను రద్దు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉందన్నమాట. మరి జాగ్రత్తగా ఉండి ప్రతి నెల కూడా ఈ రేషన్ తీసుకోండి. ఇప్పుడు తాజాగా ఒకేసారి 3 నెలల రేషన్ ఇస్తున్నారు కాబట్టి ఈ రేషన్ అనేది మీరు తప్పకుండా తీసుకోండి. లేకపోతే మీ కార్డు రద్దు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి 78,000 రేషన్ కార్డులను రద్దు చేస్తామంటున్నారు. మరి అందులో మీ కార్డు ఏమైనా ఉందేమో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మరి ఇక రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మరి కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగలేదు. మరి రేషన్ కార్డు నెంబర్లన్నీ కూడా వచ్చాయి కానీ చెక్ చేసుకుంటూ ఉంటే మనకు ఇక్కడ రేషన్ అయితే పంపిణీ చేయలేదన్నమాట. మరి ఈ విధంగా రేషన్ అనేది పంపిణీ చేయకపోవడంతో ఈ రేషన్ కార్డుదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు రేషన్ కార్డు అనేది ప్రింటింగ్ చేసి ఇవ్వలేదు. మరి త్వరలోనే ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. మరి 1 కోటి రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. ఇప్పటికే 3 కోట్లకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయని, కొన్ని కోట్ల అంటే టన్నుల బియ్యాన్ని ప్రతి నెల కూడా ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. మరి త్వరలోనే ఈ కొత్త రేషన్ కార్డులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి అర్హతలు పరిశీలించి వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డును పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీని కూడా ఖచ్చితంగా ఈ జూలై నెలలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి దీంతో పాటుగా ఒక 2 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతోంది. ముఖ్యంగా మహిళలకు ఈ 2 పథకాలు కూడా అమలు కాబోతున్నాయి. ఎవరైతే రేషన్ కార్డు లేని కారణంగా ఇప్పటి వరకు కూడా పింఛన్కు అప్లై చేసుకోలేకపోతున్నారో అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మరి కొత్తగా మనకు వితంతు పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. అంటే భర్త చనిపోయి కుటుంబ పోషణ భారమైనటువంటి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వితంతు మహిళలకు ఈ వితంతు పింఛన్కు ప్రభుత్వం అవకాశం ఇస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి జూలై నెలలోనే రేషన్ కార్డు కలిగి భర్త డెత్ సర్టిఫికెట్ కలిగినటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పింఛన్కు అప్లై చేసుకోవచ్చు. మరి రేషన్ కార్డు లేకపోతే ఈ యొక్క పింఛన్కు అప్లై చేసుకోలేరు. కాబట్టి ఆలోపే ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసి తర్వాత మనకు ఈ యొక్క రేషన్ పంపిణీని చేయబోతున్నట్లు, రేషన్ పంపిణీతో పాటు పింఛన్లకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారు మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ భర్త డెత్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. జూలై నెలలో మీకు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మన తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. మరి ఇది మొట్టమొదటిగా రేషన్ కార్డులో ఉన్నటువంటి మహిళలకు అమలు చేయబోతున్నటువంటి పథకం అన్నమాట. ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది. మరి 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ మహాలక్ష్మి పథకాన్ని అయితే అమలు చేయబోతుంది. దీనిపైన కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే అధికారులు కసరత్తులు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు.
పింఛన్ తీసుకునే వాళ్ళు అర్హులు కాదు. మరి ఇవన్నీ కూడా లెక్కలు వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారో గుర్తించి వారికి ఈ యొక్క పథకం ద్వారా మేలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారు అలర్ట్గా ఉండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అనేక పథకాలు అయితే అమలు కాబోతున్నాయి. మరి ఇది తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న వారికి సంబంధించి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.